నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. చిత్తూరు జిల్లా వాసుల దశాబ్దాల కళ నెరవేరేందుకు ఒక బలమైన పునాది పడింది. చిత్తూరు నుంచి కుప్పం వరకు నేరుగా ఒక కొత్త రైల్వే మార్గాన్ని నిర్మించడానికి సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వే చేపట్టేందుకు రైల్వే శాఖ అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రకటనతో దశాబ్దాలుగా నత్తనడకన సాగిన రైల్వే కళ ఇప్పుడు పట్టాలెక్కే దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటి వరకు ఏపీలోని ఈ రెండు కీలక ప్రాంతాల మధ్య నేరుగా ప్రయాణించేందుకు ఒక్క రైలు మార్గం కూడా లేకపోవడం ఒక చేదు నిజం. ప్రయాణికులు చిత్తూరు నుంచి కుప్పం వెళ్లాలంటే తమిళనాడు సరిహద్దుల్లోని కాట్పాడి, జోలార్పేట జంక్షన్ మీదుగా చుట్టూ తిరిగి ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సుదీర్ఘమైన చుట్టూదారి వల్ల ప్రయాణికులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. ప్రస్తుతం ఉన్న రైల్వే రూట్ ప్రకారం రైలు ముందుగా చిత్తూరు నుంచి బయలుదేరి సిద్దంపల్లి, పేనపల్లి, బొమ్మసముద్రం మీదుగా తమిళనాడులోని కాట్పాడి చేరుకుంటుంది. అక్కడి నుంచి లత్తేరి, కావనూర్, గుడియత్తం, ఆంబూరు, వాణియంబాడి, జోలార్పేట మీదుగా మళ్ళీ సోమనాయకన్ పట్టి, పచ్చూరు, మల్లానూరు, గుడిపల్లి దాటుకుంటూ చివరకు కుప్పం చేరుకోవాల్సి వస్తుంది. ఈ దారిలో ప్రయాణం దూరం ఏకంగా 160 కిలోమీటర్లకు చేరుతోంది. దీనివల్ల ప్రయాణ సమయం దారుణంగా పడిపోవడమే కాకుండా ప్రయాణికులకు జేబులు ఖాళీ అయ్యే పరిస్థితి దాపురించింది. అదే సమయంలో చిత్తూరు నుంచి కుప్పం మధ్య ఉన్న రహదారి మార్గాన్ని పరిశీలిస్తే దూర భారం చాలా తక్కువగా ఉంది. రోడ్డు మార్గంలో కేవలం 97 నుంచి 107 కిలోమీటర్ల దూరమే ఉండడంతో ఏపీఎస్ఆర్టీసీ లేదా ప్రైవేట్ బస్సుల్లో వెళ్లే 2 గంటల 15 నిమిషాల నుంచి 2 గంటల 50 నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. రైలుతో పోలిస్తే బస్సు ప్రయాణం గంటకు పైగా సమయం ఆదా అవుతుండడంతో ప్రజలు రైళ్లను పక్కన పెట్టి బస్సులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ తీవ్ర సమయ భారాన్ని, దూర భారాన్ని తగ్గించడానికి ఇప్పుడు ఈ కొత్త రైల్వే మార్గాన్ని ప్రతిపాదించారు. ఈ కొత్త ప్రతిపాదిత రైల్వే లైన్ సుమారు 135 కిలోమీటర్ల పొడవుతో ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే ప్రస్తుతం పక్క రాష్ట్రం మీదుగా వెళ్లే సుదీర్ఘ మార్గంతో పోలిస్తే ప్రయాణ దూరం నేరుగా 25 కిలోమీటర్ల వరకు తగ్గుతుంది. అంతేకాకుండా తమిళనాడులోని కాట్పాడి, జోలార్పేట మీదుగా చుట్టూ తిరగాల్సిన అవసరమే ఉండదు. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోవడం వల్ల చిత్తూరు, కుప్పం మధ్య రైల్వే ప్రయాణం సామాన్య ప్రజలకు, ఉద్యోగులకు అత్యంత వేగవంతమైన, ఆకర్షణమైన రవాణా సాధనంగా మారబోతోంది. ఈ ప్రతిపాదిత మార్గం చిత్తూరు నుంచి ప్రారంభమై బంగారుపాలెం, పలమనేరు, వీకోట మీదుగా కుప్పం వరకు సాగుతుందని భావిస్తున్నారు. ఒకవేళ అదే అలైన్మెంట్ ఖరారైతే ఇప్పటి వరకు కనీసం రైలు ముఖం చూడని బంగారుపాలెం, పలమనేరు, వీకోట ప్రాంతాలకు ఇది అతిపెద్ద శుభవార్త కానుంది. ఆయా ప్రాంతాల ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతూ తొలిసారిగా వారి సొంత ఊళ్ళలో రైల్వే కూత వినబడుతోంది. రోజువారీ ప్రయాణాలు చేసే విద్యార్థులు, ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, రైతులకు ఈ రైల్వే లైన్ ఒక రవాణా వరప్రసాదంగా మారనుంది. దీనికి తోడు చెన్నై, బెంగళూరు హైస్పీడ్ రైల్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కూడా పలమనేరు పరిసర ప్రాంతాల మీంచే వెళ్లటంతో అక్కడ ఒక రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాన్నాళ్లుగా ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చే చిత్తూరు, కుప్పం మార్గం కూడా పలమనేరు మీదుగా వెళితే ఆ ప్రాంతం రైల్వే నెట్వర్క్లో ఒక కీలకమైన జంక్షన్గా మారి ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఇది కేవలం ప్రయాణికుల ప్రయాణానికే కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వ్యవసాయ రంగానికి అత్యంత బలమైన ఊతాన్ని ఇవ్వనుంది. ముఖ్యంగా కుప్పం, వీకోట, పలమనేరు, బంగారుపాలెం ప్రాంతాల్లో విరివిగా పండే టమోటా, మామిడి, రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పూల తోటల రైతులు ఈ మార్గం ద్వారా నేరుగా లాభపడనున్నారు. ప్రస్తుతం వీరంతా కూరగాయలు, ఉద్యాన పంటలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు లారీలు, మినీ వ్యాన్లపై ఆధారపడుతూ విపరీతమైన రవాణా ఖర్చులు భరిస్తున్నారు. కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే తక్కువ ఖర్చుతోనే తమ పంటలను నేరుగా చిత్తూరుకు, అక్కడి నుంచి ఇతర ప్రధాన నగరాలకు వేగంగా తరలించవచ్చు. సరుకు రవాణా వ్యయం తగ్గి రైతులకు గిట్టుబాటు ధరలు దక్కే అవకాశం లభిస్తుంది. పారిశ్రామిక రంగానికి కూడా ఈ రైల్వే కనెక్టివిటీ ఒక గేమ్ చేంజర్గా మారబోతుంది. చిత్తూరు జిల్లాలో విస్తరించి ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు,
డైరీ రసాయన రంగాలు, మామిడి గుజ్జు పరిశ్రమలు, గ్రానైట్, ఇంజనీరింగ్ ఉత్పత్తుల తయారీ సంస్థలకు రవాణా సౌకర్యం సులువవుతుంది. పరిశ్రమలకు కావలసిన ముడి సరుకుల దిగుమతి, అలాగే తయారైన ఉత్పత్తుల ఎగుమతి ప్రక్రియ వేగవంతమై కొత్త పెట్టుబడులు రావడానికి మార్గం సుగమం అవుతుంది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపే అవకాశం పెరుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టు తొలి ఘట్టమైన ఫైనల్ లొకేషన్ సర్వే దశలో మాత్రమే ఉంది. ఈ సర్వే ప్రక్రియలో రైల్వే ఇంజనీర్లు మార్గం యొక్క తుది అలైన్మెంట్, ప్రతిపాదిత స్టేషన్ల స్థలాలు, నదులు, వాగులపై నిర్మించాల్సిన వంతెనలు, భూసేకరణ అవసరాలు, నిధుల అంచనా వ్యయాన్ని సమగ్రంగా నివేదిస్తారు. ఈ ఎఫ్ఎల్ఎస్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాతే డిపిఆర్ సిద్ధమవుతుంది. ఆ తర్వాతే కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక పరిపాలన ఆమోదం, నిధుల కేటాయింపులపై స్పష్టత వస్తుంది. ముగింపుగా చెప్పాలంటే చిత్తూరు కుప్పం కొత్త రైల్వే లైన్ అనేది కేవలం పట్టాలు వేసి రైళ్లు నడిపే ఒక సాధారణ రవాణా ప్రాజెక్టు మాత్రమే కాదు. ఇది చిత్తూరు జిల్లా సమగ్రాభివృద్ధికి దిశానిర్దేశం చేసే ఒక ప్రధాన మౌలిక వసతుల విప్లవం. వ్యవసాయం, పారిశ్రామిక ప్రగతి, వ్యాపార లావాదేవీలు, పర్యాటకం, విద్య, వైద్య రంగాలకు ఈ లైన్ ద్వారా సరికొత్త వెలుగులు రానున్నాయి. ముఖ్యంగా దశాబ్దాలుగా రైల్వే సౌకర్యానికి దూరంగా ఉన్న బంగారుపాళ్యం, పలమనేరు, వీకోట ప్రాంతాలు దేశీయ రైల్వే నెట్వర్క్తో ప్రత్యక్షంగా అనుసంధానమై ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్లడానికి ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలవబోతుంది.